అలాగే వాళ్ళ స్థలాలు ఉండేదానికి కూడా 4,30,000 రూపాయల పైన ఒక్కొక్క ఇంటికి ఇచ్చేదానికి కూడా మా హౌసింగ్ ఏదైతే మా మినిస్ట్రీ ఉందో దానికి ప్రిపరేషన్ చేస్తా ఉందని దానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. రెండోది పెన్షన్లు 4,000 రూపాయలు ఇచ్చామని మేము కూడా గర్వంగా చెప్పుకుంటున్నా. ఆ 4,000 రూపాయలు వచ్చే వాళ్ళకి కాదు, నిజాయితీగా ఎవరైతే లబ్ధిదారులు వార్డుల్లో ఉండి వాళ్ళ బంధువులైతేనే ఎవరు వాళ్ళకైతే వాళ్ళ స్వాతంత్రం లేకుండా సహాయం లేకుండా ఉంటారో ఆ కుటుంబాలకు కూడా కొత్త పెన్షన్ ఇప్పించేదానికి 34 వార్డుల్లో ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉంది. అలాగే మూడవది రాయచోటు అంటేనే కరువు అంటే నీళ్ళ సమస్య రాయచోటు అంటారు కాబట్టి తప్పకుండా గత ముందు చెప్పినట్టు అప్పుడు ప్రభుత్వం ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అలాగే నీటి పథకం తెచ్చినారో అది నిజాయితీగా ఆ రోజు కంటిన్యూ చేసింది. మీటింగ్ లో మేము వాళ్ళ గురించి అడిగేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎవరైతే ఆ కృషి ఇన్ఫ్రా అనే కాంట్రాక్ట్ మా దగ్గర కూడా చదువుతా అన్నాడు. నేను ఒకటే అడిగా, నువ్వు టెండర్ ఎప్పుడు వేసినావు, టెండర్ అగ్రిమెంట్ ఎప్పుడైంది, ఈ రోజు వరకు నువ్వు రాయచోట్లు ఎందుకు పని చేయలేదని నేను అడుగుతున్నా. ఇప్పుడు కూడా సభ్యులందరికీ చెప్తున్నా, ఎందుకంటే మీరు నిధులు తెచ్చినారు, అది పేపర్లలో వచ్చింది, మేము చూసినాం, అలాగే టీవీలో వస్తా ఉంటుంది. బట్ వచ్చిన నిధులు ఖర్చు పెట్టాలంటే ఇక్కడ ఉన్న సభ్యుల యొక్క అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో ముందుండే వాళ్ళు ఇప్పుడుండే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉంటేనే ఏదైనా కాంట్రాక్ట్ పనులు కూడా ఇక్కడ కాంట్రాక్టర్లు చేసుకుంటారు. కాబట్టి వచ్చే కాలంలో అలాంటి ఎక్కడ అర్థం కాకుండా కార్యక్రమాలు చేపట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అది ఆ పని చేపడితే తప్పకుండా మున్సిపాలిటీ పరిధిలో అమ్మవరం మంత్రం గొల్లపల్లి మంత్రం బయట ఉండే ఊళ్ళకు కూడా నీటి సౌకర్యం కల్పించవచ్చు. కాబట్టి వెలుగుల స్కీములు ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే సహచార సభ్యులు చెప్పిన విధంగా నా దృష్టిలో కూడా వచ్చింది, 18 మంది ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు ఏ పని చేస్తారో దానివల్ల నీటి యొక్క శుభ్రతలో లోపం ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కౌన్సిల్ మన కమిషన్ గారు నేను ఒకటే అడుగుతున్నా, 18 మంది టైం టేబుల్ పరంగా వచ్చి పనిచేసి రాయచూరికి మంచినీళ్ళు వస్తేనే మనం వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టండి, దానికని తీసి పారండి. ఏం చెప్పినా కూడా వాళ్ళ ఉద్యోగంలో చేర్చుకోవాలి నేను చెప్తున్నా. ఎందుకంటే ఇట్లా విషయాల్లో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. నిజాయితీగా ఎవరికైనా ఉద్యోగ కల్పన కావాలంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు తెచ్చుకోవచ్చు, వాళ్ళ మనసులో ఉద్యోగాలు పెట్టుకునే వారికి మన బాధ్యత ఉంటుంది. కానీ ఆ పని చేయించడానికి రాజీ అయితే ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతాం. కాబట్టి ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు. అలాగే ఏవైతే గత ఎన్నికల్లో మేము హామీలు ఇచ్చాము, ముఖ్యంగా ఇక్కడ మార్కెట్ ఇక్కడ మా మ్యాంగో మార్కెట్ ఉంది, అక్కడ ఆ మ్యాంగో మార్కెట్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. అక్కడ ఉన్న వర్తకులు మమ్మల్ని అడగడం జరిగింది, రాయచోటి చుట్టుపక్కల ఎక్కడైనా రెవెన్యూ ల్యాండ్ ఏదైనా ఉంటే కూడా గవర్నమెంట్ మేము డబ్బులు కట్టుకుంటామన్నారు. ఆ డబ్బులు కట్టుకుంటే వాళ్ళ మార్కెట్ అక్కడ షిఫ్ట్ చేస్తే ఇక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు పోవు, అలాగే వర్తకులు కూడా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా రాయచోట్లో ఏదైతే మార్కెట్ ఫుడ్ మార్కెట్ స్థలం చూపించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా బతికినంత కాలం రాజాలా బతుకుతున్నాం, సచ్చేటప్పుడు కూర్చుండేదానికి కొంచెం స్థలం లేనట్టుంది మన పరిస్థితి. కాబట్టి తప్పకుండా రాయచోటి నలమూలల మైనారిటీ సోదరులకు అయితే హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం తప్పకుండా ఈ 2-3 సంవత్సరాల్లోనే అంటే ఇంకా ముందరే శ్మశాన వాటికలు అయితే ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ముందుకు వస్తుందని తెలియజేసుకుంటున్నా. అలాగే మీ అందరికీ తెలుసు, గత 3-4 రోజుల నుంచి చూస్తూ వస్తాను కుక్కల సమస్య అని చెప్పి తప్పకుండా కమిషన్ గారికి చెప్తున్నాం. ఏమైనా ఈ సమస్యలు ఈ జంతువుల వల్ల జరిగేది కాబట్టి దాని ముందు చూపుతో చర్యలు తీసుకోవాలా. ఇంకొకటి చెప్తున్నా, ఇక్కడ ఎలక్ట్రికల్ సిబ్బంది ఉన్నారో లేదా తెలియదు. ఈ మీటింగ్ వచ్చారా, ఏది వచ్చారా, డిఏ వచ్చారా వాళ్ళని మేము ఒకటే పెడుతున్నాం. మీ ఎస్సీ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. డి గారు తప్పకుండా మన సీఎండి గారికి కూడా ఎస్టిమేషన్స్ పంపించినాం. రాయచోట్లో ఎక్కడైతే పాత టౌన్ ఎక్కడైతే రాయచోట్లో పోల్లు సైజు కిందికి వెళ్ళిపోతా వచ్చింది, పూడుస్తా సిమెంట్ రోడ్ వేసి ఇంకోడానికి వేసి ఆ పోల్ సైజ్ తగ్గిపోయినాయి. కాబట్టి 30 కోట్లతో మనకి ఇవ్వడం జరిగింది. మనం రాయచోట్లో ఎక్కడైతే ఎలక్ట్రిసిటీతో ఆ లైన్ వల్ల ప్రాబ్లం వస్తుందో ఆ లైన్లు కొత్త వేసేదానికి మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా మన చిత్తూరు రోడ్ల నుంచి ఇక్కడ వరకు హై టెన్షన్ లైన్ పోతా ఉంది. మన టౌన్ లో ఇప్పుడు కొత్త సబ్స్టేషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి పెంబలపల్లి దగ్గర ఆ లైన్ కూడా తీసేస్తే టౌన్ లో ముఖ్యంగా ఈ వైర్ల వల్ల వచ్చే సమస్యలు కూడా అధిగమించడానికి
చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీడీసీ వారు కోరుతున్నారు.